హలో వీవర్స్, వెల్కమ్ టు హీనాస్ కుక్ బుక్. సో ఈరోజు మనం తయారు చేయబోయే స్పెషల్ ఐటెం ఎగ్ కర్రీ అండి. సో ఆల్రెడీ మనం ఎగ్ పులుసు చూసాము ఎలా చేసుకోవాలో. సో ఈరోజు ఎగ్ కర్రీ చూద్దామండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను తీసి పెట్టుకున్నాను. సో ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి అన్నవి చూసేసుకుందాము. సో ముందుగా నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. సో నేను ఇక్కడ పెద్దవి 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నీళ్ళు, సాల్ట్, ఉప్పు, అలాగే కారం, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిరపకాయలు, 3 గుడ్లు, ధనియా పొడి. సో దానికోసం ముందుగా నేను స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. సో ఇందులో నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. సో ఇలా మనకి ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఇందులో వేసేసుకుందామండి. సో ఆనియన్స్ మనకి పచ్చిదనం అది పోయి బాగా వేగాలి. సో ఆనియన్స్ బాగా వేగే వరకు మనం ఇందులో ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి. సో మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, నాకు మీద ఏదైనా చెప్పాలనుకున్నా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మనకి బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి. కలర్ చేంజ్ అయినప్పుడు ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుంటే చాలండి, మరీ ఎక్కువగా వేసుకోవసరం లేదు. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఇది పచ్చిదనం పోయే వరకు అందులో జస్ట్ అలా వేగనివ్వాలి. సో ఇలా మనకి ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేగాక ఇప్పుడు మనం ఇందులో 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాము. సో పచ్చిమిరపకాయలు కూడా అందులో ఫ్రై చేసుకుందామండి. సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం ఇందులో కారం అనేది యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు ఇంకా స్పైసీ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోగలరు. సో నేను ఇక్కడ 2 టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత 1 టీ స్పూన్ మనం ధనియాల పొడి ఏదైతే మనం పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి. సో ఆనియన్స్ అవి బాగా వేగే వరకు మనం వేసిన మసాలాస్ కూడా పచ్చిదనం అది పోయేలాగా బాగా ఇందులో ఫ్రై చేసుకుందాము. సో ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో చూడండి, మనం బాగా ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇందులో మనం జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో మరీ ఎక్కువగా వాటర్ యాడ్ అవసరం లేదు, మళ్ళీ మనకి ఆనియన్స్ అవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి. సో జస్ట్ లైట్గా మనకి అది బాగా కుక్ అయ్యేలాగా మనం కొంచెం వాటర్ అనేది, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాక ఇది మనకి బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో ముందు మనం సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోలేదు కదండి. సో ఇప్పుడు వాటర్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి బాగా అందులో కరిగిపోతుంది. సో అందుకు ఇప్పుడు నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో చూడండి, వాటర్ బాయిలింగ్ పాయింట్కి వస్తుంది. సో ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ ఏవైతే మనం పెట్టుకున్నామో అవి ఇలా ఇందులో వేసుకోవాలి. సో ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క ప్లేస్లో మీరు ఒకదానికి ఒకటి తగలకుండా ఇలా వేసుకోండి. సో నేను ఇక్కడ 3 ఎగ్స్ ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క చోట వేసుకున్నాను, 3 సైడ్స్లో. సో అలా వేసుకొని మనం లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో కొంచెం ఎగ్స్ అనేవి కుక్ అయ్యాక దీనిపైన మనం కొత్తిమీర అనేది జల్లుకోవాలి.
సో కొత్తిమీర జల్లుకున్నాక ఇంకా కొంతసేపు మనం దాన్ని కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా పైకి తేలాక మనం ఇది ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో మన కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది. సో ఇది కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.